మీ అందరి మధ్యలో పంచుకోవడానికి ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. రెండవదిగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన బోయస్ బ్రదర్ గారికి అండ్ సిస్టర్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సంఘ పెద్దలు, గ్రామస్తులు, సంఘ బిడ్డలు, దూరభారం శ్రమ లెక్క చేయక అందరూ కూడా ఈ 3 రోజుల ఉపవాస సభల్లో కూడికల్లో పాలుపంపులు పొందిన మొదటి రోజు ఈ యొక్క సభకు విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మొదటిదిగా నా సాక్ష్యం వాక్యం బాబు చెప్తారు. నా పేరు కమ్మ లీలావతి. మేము చౌదరి కుటుంబంలో పుట్టి పెరిగాం. మా అమ్మగారిది భద్రాచలం దగ్గర పోచవరం అని, భద్రాచలానికి కూనవరానికి మధ్యలో ఉంటుంది పోచవరం. కుకునూరుకి అయితే గోదావరి దాటితే అటు ఎదురొడ్డు, తిరిగి వెళ్తే భద్రాచలం నుంచి కూనవరానికి మధ్యలో ఉంటుంది. జంగారెడ్డిగూడెం, ఏలూరుకు మధ్యలో ఎలా ఉంటాయో అలాగున నాదొక చిన్న గ్రామం పోచవరం మా ఊరు పేరు. నేను అక్కడ పుట్టి పెరిగాను. మొదట మా అమ్మగారు మా నాన్నగారు అన్యజనులు, హిందువులు. వాళ్ళకి చానాళ్ళు పిల్లలు లేరు, సంతానం లేము. వాళ్ళ తూర్పుగోదావరి జిల్లా. అయితే అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మగారికి నాన్నగారికి వివాహం అయ్యాక దాదాపు 25 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు. మా అన్నయ్య పుట్టారు. అన్నయ్య పుట్టిన 10 సంవత్సరాలకి నేను పుట్టాను. అన్నయ్య 68వ సంవత్సరంలో పుడితే నేను 78వ సంవత్సరంలో పుట్టాను. పుట్టినప్పుడు దేవుడు కృపచేత వారికి సంతానం లేదేమో చాలా గారాభంగా పెంచారు. అలాగున దేవుని కృపలో ఎదిగాను. మా గ్రామంలో 5th క్లాస్ వరకు ఉండేది. 5th క్లాస్ చదువుకున్నాను నేను. 5th అయిపోయిన తర్వాత 7th 8th కాచవరం అని 1 కిలోమీటర్ ఉండేది, అక్కడికి వెళ్ళాలి. అయితే మాది చిన్న పల్లెటూరు. చౌదరి కుటుంబాలు 2, మేము మా చిన్నాన్నగారు. మాతో పాటు రాజుల కుటుంబాలు ఒక 4 ఉండేవి. రాజుల కుటుంబాలు ఒక 4 కుటుంబాలు ఉండేవి. మిగతా వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు. అయితే ఆ రాజుల కుటుంబంలో సుగుణమ్మ గారు అనే ఒక ఆవిడ ప్రభువుని నమ్ముకున్నారు. దేవుని స్తోత్రం. సుగుణమ్మ గారు అనే ఒక ఆవిడ, రాజుల ఆవిడ, ప్రభువుని నమ్ముకున్నారు. వాళ్ళ మనవరాలు నేను కలిసి చదువుకుంటున్నాం. వాళ్ళ మనవరాలు పేరు సుజాత. 6th క్లాసు 7th క్లాసు 2 వేరే ఊరు వెళ్ళి చదువుకోవాలి. అలా మేమిద్దరం వెళ్ళి వాళ్ళ ఇంటికి ప్రక్క నుంచే వెళ్ళాలి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. నేను రెడీ అయ్యి మేమిద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఆవిడ దేవుణ్ణి నమ్ముకున్న ఆవిడ గనక వాళ్ళ మనవరాలతో పాటు నాకు కూడా ప్రార్థన చేసి స్కూల్కి పంపించేవారు. ఏం చేసి ప్రార్థన చేశామా, నీకు కూడా ప్రార్థన చేస్తానంటే నేను కూడా వెళ్ళేదాన్ని. అలాగూ నా ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆవిడ నాకు ప్రార్థన చేయటం, మా ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. అలా 7th 8th క్లాస్ జరిగింది. ఆవిడే స్థలం ఇచ్చారు, ఆవిడే మందిరం కట్టించారు. భద్రాచలం నుంచి ఒక పాస్టర్ గారు వచ్చి ఆదివారం వాక్యం చెప్పి వెళ్ళేవారు, బైబిల్ మిషనరీ. శుక్రవారం ఈ మా అమ్మగారే, ఆవిడ వాళ్ళ మనవరాలు, ఆ కుమార్తె, వాళ్ళ యొక్క ఇంకా 2 ఉండి ఆ మామగారే మందిరంలో ఉండి నడిపిస్తూ ఉండేవారు. వాళ్ళతో పాటు నేను కూడా మందిరంలోకి వెళ్ళేదాన్ని. వెళ్ళినప్పుడు వాళ్ళ మనవరాలు నేను జాయిగా దైవ లక్షణాలని, సాతాను శిరచ్ఛేదనలని ఉంటాయి కదా బైబిల్ విషయంలో, అలాగున మేము చేస్తూ ఉండేవాళ్ళం. ఆ మామగారు అలాగ మమ్మల్ని విశ్వాసంలో ఆత్మీయంగా, అసలు దేవుడు అంటే మాకు తెలియదు. మా తల్లిదండ్రులు అన్యులు. అలాంటి అన్యుల కుటుంబంలో, చౌదరి కుటుంబంలో ఉన్న మాకు దేవుడు నా జీవితంలో పరిచయం అవడానికి గల కారణం మా అమ్మగారు. దేవుని స్తోత్రం. చిన్నప్పుడు ప్రార్థన చేసి స్కూల్కి పంపించేవారు. ఈ 2 సంవత్సరాలు 7th 6th 7th ఈ 2 సంవత్సరాలు కూడా ఏమో డైలీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ప్రార్థన చేయడం, స్కూల్కి పంపించి ఎలాగో నా ప్రభు నా జీవితంలోకి వచ్చారు. నేను ప్రభువుని తెలుసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ప్రభు నన్ను విడిచిపెట్టలేదు. 6th 7th అయిపోయింది. 10th వరకు నేను చదువుకున్నాను. 10th పరీక్షలు అయిపోయినాయి. నాకు 16వ సంవత్సరంలో 10th అయిపోయింది. ఇక 17వ సంవత్సరం వచ్చేటప్పటికి నా తల్లిదండ్రులు నాకు వివాహం చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే వారు వయసు మళ్ళీపోయారు.
రెండవదిగా అప్పటి కాలంలో చిన్న వయసులోనే ఏం చేసేసేవాళ్ళు, పెళ్లిళ్ళు చేసేవారు. 17వ సంవత్సరం 10th అయిపోయింది, ఆడపిల్లకి ఇంకా చదువు ఎందుకులే, అది చదువుకొని చాలులే అని వివాహం చూడటం ఉండేవారు. అయితే ఆ రాజులు మా అమ్మగారు సుగుణమ్మ గారు దేవుడిని నమ్ముకొని ఆవిడ స్థలం ఇచ్చి అక్కడికి సేవకులు రప్పించి ప్రార్థన నడిపిస్తుండగా వాళ్ళ ఆయన గారు గోపాలరాజు ఆయన పేరు, ఆయన ఫుల్లుగా తాగేసి ఆవిడని తిడుతూ కొడుతూ సిగరెట్లు కాల్చి ఆ మీద వాతలు పెడుతూ అట్లకాడ కాల్చి ఆమెను వాతలు పెడుతూ, నువ్వు లేబరోళ్ళ దేవుడి దగ్గరికి వెళ్తున్నావు, లేబరోళ్ళ దేవుడు నమ్ముకున్నావు, నువ్వు ఆ లేబరోళ్ళ దేవుడికి మందిరం స్థలం ఇచ్చావు అని చెప్పి తాగేసేవాడు. ఈ ముగ్గురు తోటికోళ్ళు ఉన్నారు, వాళ్ళు నలుగురు తోటికోళ్ళు, నలుగురు కుటుంబాలు అని చెప్పాను కదా, నలుగురు అన్నదమ్ములు, నలుగురు తోటికోళ్ళు. పెద్ద ఆవిడ ఈవిడి, మిగతా వాళ్ళు ఎంతమంది, ముగ్గురు ఉన్నారు తోటికోడల్లో. ఈ ముగ్గురు తోటికోడల్లో బాగా మరుదులు ఏం చేసేవాళ్ళు అంటే ఈయనకి బాగా ఎక్కేసేసేవారు. అదేంటి, మనం రాజులు ఆ దేవుడిని నమ్ముకుంటాం ఏంటి, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడం ఏంటి అని ఇతన్ని బాగా రెచ్చగొట్టేసేటప్పటికి అతను ఏం చేసేవాడంటే తాగేసి ఈవిని తిట్టి కొట్టి చిత్రవద చేసేవాడు. చిన్నపిల్లలప్పుడు మేము బాగా చూసేవాళ్ళం. అప్పుడు నాకు దేవుడు నా మనసుకు ప్రేరేపించాడు, నేను వివాహం చేసుకుంటే దేవుణ్ణి నమ్మిన వ్యక్తినే చేసుకుంటాను, నేను అన్యుల్ని వివాహము చేసుకోను అని దేవుడు ఎందుకో తెలియదు కానీ నాకు ఆ 16-17 సంవత్సరాల వయసులోనే దేవుడు నా మనసులో అలాంటి నిర్ణయాన్ని ఇచ్చారు. దేవుని స్తోత్రం. చెప్పడానిక తల్లిదండ్రులు అన్యులు, దేవుడి గురించి వీళ్ళు తెలియదు. మా అమ్మగారు చర్చికి వెళ్తున్నారని నేను ప్రార్థనకి వెళ్తే నన్నే తిట్టేవారు. మనము కమ్మకులంలో పుట్టి పెరిగాం, నీకు వివాహం చేయాలి, రేపు ప్రొద్దుట నీకు వివాహం అయ్యే వ్యక్తి దేవుడు యేసు ప్రభువుని నమ్ముకుంటాడా, ఇష్టపడతాడు, ఇష్టపడకపోతాడు, కనుక నువ్వు చర్చికి వెళ్ళడానికి వీల్లేదని తిట్టేవారు, అవసరమైతే కొట్టేవారు. అయినా ఆదివారం వచ్చేటప్పటికి, శుక్రవారం వచ్చేటప్పటికి తిట్లైనా తినేదాన్ని, దెబ్బలైనా తినేదాన్ని, కానీ దేవుని మందిరాన్ని విడిచేదాన్ని కాదు. దేవుని స్తోత్రం. అందుకు అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుడు ప్రేమ నుండి మనల్ని ఎడబాపునది ఏది దేవుడు ప్రేమ నుండి మనల్ని ఏది, ఆయన మన మనసును ఆకర్షిస్తే, మనము ఆయన్ని ప్రేమిస్తే కనుక విడదీయగల వారు ఎవరునో లేరు ప్రియులారా. దేవుని స్తోత్రం. అలాగున దెబ్బలైన తినేదాన్ని, తిట్లైన తినేదాన్ని, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టేదాన్ని కాదు. అలాంటి పరిస్థితుల్లో వివాహాలు చూస్తూ ఉండగా అనేకమైన వివాహాలు చేసుకుంటామని మా గ్రామంలోనే రావడం జరిగింది. నాన్నగారు అన్నారు, ఇది గోదావరి ఏరియా, ఈ ప్రాంతంలో నేను వివాహం చేయను కనుక అని 2-3 సంబంధాలు నాన్నగారే అక్కడ ఆ లోకల్ ఏరియాలో సంబంధాలు వస్తే నాన్నగారే చెప్పారు. ఇంకా సంబంధాలు వస్తున్నప్పుడు నేను చేసే ప్రార్థన ఒకటే, తల్లిదండ్రులకు చెప్పలేని వాళ్ళు అన్యులు, దేవుణ్ణి ఎరిగిన వారు కాదు. వాళ్ళు ఎవరైనా వస్తున్నారు, సంబంధం ఉందని చెప్పుకుంటూ వింటే చాలు ఇక ప్రార్థన చేసుకునేదాన్ని, ప్రభా నీ యొక్క వెలుగు తెలిసి నీ రక్షణ పొందుకునే వ్యక్తినైతేనే నాకు వివాహం చెయ్యి, లేకపోతే దీన్ని ఎలాగైనా నువ్వు చెడగొట్టి, దీన్ని నువ్వు ఎలాగైనా ఆపే ప్రభు అని ఏదో పక్క నుండి ఏం చేసి ప్రార్థన చేసుకునేదాన్ని. అలాగున్న దేవుడి కృపను బట్టి ఏది జరిగేది కాదు. అయితే ఇప్పుడు నా వివాహం జరగడానికి ఆడవిల్లి గ్రామంలో, నూతన గ్రామం నుంచి మా అయ్యగారు కాలేబయ్య గారికి నాకు వివాహం జరగడానికి దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ఈ సంబంధము మా పోచవరం దగ్గర కాలనీ అని ఉంది, అక్కడ వేరే అమ్మాయికి సంబంధం వచ్చింది. ఇప్పుడు నన్ను చేసుకున్న పాస్టర్ గారు ఆ సంబంధం వస్తే ఆయన అన్నాడు, మా పాపకి పలానా కామవరపుకోట ఏరియా నుంచి సంబంధం వచ్చిందండి, కానీ మా పాపకి ఈ సంవత్సరం నేను వివాహము చేయను. రామారావు గారు, మా నాన్నగారి పేరు రామారావు గారు, ఇంటి పేరు అక్కడ గారపాటి రామారావు గారు, మీరు మీ పాపకి వివాహం చేస్తానంటున్నారు కదా, పలానా సంబంధం మంచిదంట, మరి చూడండి వాళ్ళు వస్తానంటున్నారు, మా పాపకి ఈ సంవత్సరం చేయను అన్నారు. అప్పుడు నాన్నగారు వెంటనే ఇక్కడికి రావడం జరిగింది, ఇక్కడ చూసుకున్నారు, నాన్నగారికి నచ్చింది, వెంటనే వీళ్ళని రమ్మని నాన్నగారు వచ్చేసారు. అప్పుడు 95వ సంవత్సరం మే 30-31న ఇక్కడి నుంచి నన్ను చూసుకోవడానికి అక్కడికి వచ్చారు. అంతకుముందు శుక్రవారం మా అమ్మగారు నేను చర్చిలో ప్రార్థన చేస్తున్నాం. మా అమ్మగారు పలానా సంబంధం అంట, పలానా రోజు వస్తున్నారట, ప్రేయర్ చేయండి అని చెప్పాను నేను మా అమ్మగారికి, ఆ సుగుణమ్మ గారికి. ఆవిడ నేను కలిసి ప్రార్థన చేస్తుంటే
అప్పుడు దేవుడు కృపను బట్టి ఒక దర్శనాన్ని దేవుడు నాకు ఇచ్చారు. ఇలాగున నేను కనులు మూసుకుని ప్రార్థన చేస్తుండగా ఒక ఫోటో కనిపించింది. ఆ ఫోటోలో ఒక యవనస్తుడు ఒక రూపం కనిపించింది. అలాగున అది కనిపించి అలా మాయమైంది. తర్వాత నేను ఆ మామగారికి చెప్పాను, అమ్మా నాకు ఇలా కల్లో ఇప్పుడే ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక యవనస్తుడు కనిపించాడు కనుక ఇలా ఉంది రూపం అన్నప్పుడు ఆ మామగారు అన్నారు, వాళ్ళు సంబంధానికి వస్తున్నారన్నావు కదా, కనుక దేవుడు చిత్తమైతేనే దేవుడు ఇష్టమైతేనే ఈ వివాహాన్ని చేసుకుంటానన్నావు కదా, అయితే దీన్ని దర్శనం అంటారు. దేవుడు నీకు దర్శనం ఇచ్చాడు, వివాహం చేసుకో, దేవుడే మారుస్తాడు అన్నారు. దేవుని స్తోత్రం. అలాగున ముందుగా శుక్రవారం రోజు మేము ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆ దర్శనం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ 31వ తారీఖు వాళ్ళు నన్ను చూసుకోవడానికి వచ్చినప్పుడు, నన్ను కూర్చోబెట్టినప్పుడు, నా ఎదురుగుంటా ఆయన కూర్చోబెట్టినప్పుడు ఆయన ముఖం నేను చూడగా ఆ దేవుడిచ్చిన దర్శనంలో ఉన్న ఫోటోలో ఉన్న వ్యక్తే. దేవుని స్తోత్రం. దేవుడికి అసాధ్యమైనది ఏముందా? ఏమైనా ఉందా? కనుక ఒకవేళ ఆ దేవుడే దర్శనం ఇవ్వకపోతే ఆ వివాహం కూడా నేను చేసుకోవడానికి ఇష్టపడట్లా. దేవుడు ఇష్టమైతేనే చేసుకోవాలని నిర్ణయంలో ఉన్నాను. అప్పుడు దర్శనం ఇచ్చినప్పుడు అలాగున ఎప్పుడైతే చూసామో అదే రూపం అలాగున అన్ని ప్రకారముగానే ఆమె వాళ్ళు, మా అత్తగారు వాళ్ళు అన్యులే, మా అమ్మగారు నాన్నగారు అన్యులే, మధ్యలో నా మనసు దేవుడు మనసు మేమిద్దరమే పోరాడుకుంటున్నాం. దేవుని స్తోత్రం. అప్పుడు 95వ సంవత్సరం 1995 జూన్ 16వ తేదీ తెల్లవారుజామున అన్య సాంప్రదాయముగానే తెల్లవారుజామున మా వివాహము జరిగింది. దేవుడు దర్శనం ఇచ్చారు, దర్శనం ప్రకారం వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత నేను ఇక్కడ అత్తగారింటికి వచ్చాను. అత్తగారింటికి వస్తే ఇక్కడ ముగ్గురు తోటికోడళ్ళం, అత్తగారు మామగారు, 4 ఫ్యామిలీలు మాతోటి. ఒక గదిలో పెద్ద తోటికోళ్ళ వాళ్ళు, రెండో గదిలో వాళ్ళు, మూడో గదిలో మేము, తర్వాత అత్తయ్య గారు వాళ్ళు. ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి సమయం ఇక ఖాళీ లేదు. ఇంకా ఎవరి గదిలో అందరూ జనమే మోకరించి ప్రార్థన చేసుకుంటే ఇప్పుడంటే సువార్త డెవలప్ అయింది. యేసు ప్రభు అందరికీ దేవుడు అన్న వాక్య ప్రకారం సామాన్యులకి, సామంతులకి, ధనికులకి, దరిద్రులకి అందరికీ ఆయన దేవుడని ఈ రోజు ఏ భేదం లేకుండా ఆయన అందరం అంగీకరించాం. దేవుని స్తోత్రం. కానీ 25 సంవత్సరాల క్రితం యేసు ప్రభువుని అంగీకరించడం అంటే భయపడిపోయేవారు. మనుషులు చూటిపోటి మాటలతో హింసించేవారు. ఇలాంటిది వచ్చింది ఏంటి కోడలో అని తోటికోడలో దెప్పేవాళ్ళు, అత్తగారు వాళ్ళు, ఆడపడుచులు అందరూ కూడా ఏం చేసేవాళ్ళు, దెప్పేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ప్రార్థన చేసుకోవాలో చోటు కనిపించలేదు నాకు. అందరూ మనుషులే, అందరూ తిరుగుతానే ఉన్నారు, ప్రార్థన చేసుకుంటానికి చోటు అనేది లేదు. అప్పుడు యూరిన్కి వెళ్ళినట్లుగా బాత్రూంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేదాన్ని, స్నానానికి వెళ్ళినట్లుగా బాత్రూంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేదాన్ని. అలాగే నైట్ పూట తోటలకి మోటార్లు వదలటానికి వెళ్ళేవారు, కరెంటు పోయి వచ్చేది. అప్పుడు తోటలోకి వెళ్ళేవాళ్ళు మగవాళ్ళు. వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్తారా అని చూసి అలా తలుపేసుకుని వెళ్ళగానే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాళ్ళు, ప్రార్థన చేసేదాన్ని. వాళ్ళు మళ్ళీ తోటలో నుంచి ఈయన ఎప్పుడైతే మళ్ళీ గేట్ వేసి లోపలికి వస్తున్నారో కాముగా పడుకునేదాన్ని. మళ్ళీ దేవునికి స్తోత్రం. అలాగున అలాంటి ప్రార్థన చేసుకున్నా నేను. రోజుకి 7 ప్రార్థన చేసుకున్నా నేను. బాత్రూంలో ప్రార్థన చేసుకున్నాను, రహస్యంగా ప్రార్థన చేసుకున్నాను. నేను ప్రార్థన చేసుకుంటానని ఎవరికీ తెలియదు. నా భర్త మారేంత వరకు కూడా, దేవుడు కార్యములు చేసేంత వరకు కూడా అలా దొంగ ప్రార్థన దేవుడు ఆలకించాడు, రహస్య ప్రార్థన దేవుడు ఆలకించాడు. నువ్వు ప్రార్థన చేసుకుంటాక ఆటంకాలు ఉన్నాయేమో, ఈ రోజు దేవుడు ఎంతో అవకాశం ఇచ్చిన దేవుడితో ప్రార్థన చేయలేకపోతున్నావేమో, కానీ మా జీవితంలో ప్రార్థన చేసుకోవడానికి చోటు అనేది లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాను నేను. అలాంటి పరిస్థితుల్లో అలా ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుని యొక్క మహాకృపను బట్టి 98 సెప్టెంబర్ 7న ఈ పాప నాకు జన్మించింది. ఈ పాప పుట్టింది నాకు. దేవుడు దర్శనం ఇచ్చాడు. తర్వాత 96 సెప్టెంబర్ 7ని ఈ పాప పుట్టింది. 98 ఫిబ్రవరి 5న బాబు పుట్టాడు నాకు. ఈ బాబు పుట్టాడు. మా అత్తగారు వాళ్ళు అన్యులు. వాళ్ళు పుట్టిన అన్నప్రసన్న చేసిన ఏది చేసినా మండూరు రాకాలమ్మ దగ్గరికి తీసుకెళ్లేవాళ్ళు. అక్కడే పేర్లు పెట్టిద్దాం, అక్కడే మా అన్నప్రసన్నలు ఇవన్నీ చేయించేవారు.
కానీ నేను వచ్చిన తర్వాత నా పిల్లలకు అలా పేర్లు పెడతాం కుదరదు అని దేవుని కృపను బట్టి అలాగ నా ప్రార్థన చేసుకోవడం, పోరాడుకోవడంలో దేవుని కృప చేత ప్రశాంతి అని, ప్రదీప్ అని దేవుని కృప చేత పేర్లు పెట్టుకోవడం జరిగింది. దేవుని స్తోత్రం. వాళ్ళు మగపిల్లాడు పుడితే మా పెద్ద తోటకోళ్ళ గారికి పాప బాబు, మా రెండో తోటకోళ్ళ గారికి 2 పాపలు. మాకు చూస్తే ముందు పాప పుట్టింది, మళ్ళీ పాప ఎప్పుడు వద్దామని వీళ్ళు ఏం చేశారంటే మొన్న ఆ యొక్క ఏటపోతుని ఇవ్వాలి, బలి అర్పించాలి, అన్నం ముట్టించేటప్పుడు అని ఒక మొక్కుబడి చేసుకున్నారు. బాబు విషయంలో వాళ్ళు చెల్లించాలని నేను వద్దని, వాళ్ళు చెల్లించాలని నేను వద్దని ఆ బాబుకు దరిదాపుగా 2 సంవత్సరాల జరిగింది. ఆ మొక్కుబడి మేము తీర్చలేదు. అలాంటి పరిస్థితుల్లో 98లో బాబు పుట్టాడు. 99 సెప్టెంబర్ 19న మా అమ్మగారికి క్యాన్సర్ వచ్చి చనిపోయారు. అప్పటికే పెద్ద వయసు. 2000 సంవత్సరంలో మా నాన్నగారికి హై బీపీ వచ్చి నాన్నగారు కూడా చనిపోయారు. 3 నెలల్లో ఇద్దరు చనిపోయారు. వీళ్ళిద్దరు చూస్తే చిన్నపిల్లలు. మా నాన్నగారు చనిపోయారని చెప్పి అక్కడికి వెళ్ళి మేము ఆ కార్యక్రమం చూసుకొని వస్తుండగా రోజు వాళ్ళ ఇల్లు ఖాళీ చేయాలి, ఉండకూడదు ఎవరు అంటే భద్రాచలం కదా, అక్కడ నాన్నగారు చనిపోయాక ఆ కార్యక్రమం చేసి మళ్ళీ బయలుదేరి మేము వచ్చేటప్పటికి రాత్రి 12 అయిపోయింది. భద్రాచలం నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి అప్పుడు మా అర్ధరాత్రి ఈ బాబుకి ఏమైందో తెలియదు, అకస్మాత్తుగా ఒక జ్వరం లాగా వచ్చేసింది. ఆ జ్వరం ఎన్ని రోజులకి తగ్గట్లేదు. కోమాలోకి వెళ్ళిపోయాడు. హాస్పిటల్కి తిప్పినా ఎక్కడికి తిప్పినా కూడా నయం అవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో అదే సిచ్యువేషన్లో మా రెండో బావగారు, మా రెండో తోటకోళ్ళు, వాళ్ళది నాగులపల్లి, అమ్మ నాగులపల్లి. అయితే వాళ్ళు బాగా విగ్రహారాధికులు, బాగా పూజలు చేసేవాళ్ళు. వాళ్ళకి ఆయన ఎక్కడో గొప్పలమంగం దగ్గర ఏడపోతులు వేస్తున్నారని ఆయన వెళ్ళేది. అక్కడ కార్యక్రమం అయిపోయి భోజనాలు చేసి ఆయన వచ్చిన తర్వాత ఒక దురాత్మ, ఒక దుష్ట శక్తి ఆయన వెంట వచ్చేసి వీళ్ళు భోజనం చేసి రాత్రి పడుకున్న సమయంలో ఆయన మీదకు ఒక దురాత్మ వచ్చేసేసి మా తోటికోళ్ళ మీదకి వెళ్ళి ఆమె మీద పడి మెడకై నొక్కేసి ఆమెను చంపేయడానికి ప్రయత్నించేవాడు. అర్ధరాత్రి 1 గంట 2 టైంలో. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు రావణగుడి వానలో తిరిగారు, అక్కడ బాగు చేయించుకున్నారు, ఇక్కడ బాగు చేయించుకున్నారు, ఎక్కడికెక్కడికో తిరిగారు. హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో వచ్చేసేది, ఇంట్లో ఉంటే ఇంట్లో వచ్చేసేది, ఎక్కడుంటే అక్కడ ఆయనలోకి వచ్చేసి తన భార్యను పీకు నొక్కి చంపేయడానికి అలా పీకు నొక్కేసేవాడు. లోపో దిబోం అనే తల్లులు పిల్లలు అరిచేసేవారు. మా ఇంటికి తీసుకొచ్చినా సరే అలాగే జరిగేది. అలాంటి పరిస్థితుల్లో కాపులు కుమారక్క అని ఉండేది, కుమారమ్మ. ఆవిడ ఈ యొక్క కొప్పులూరుగూడెం జాకోబ్ అన్నయ్య గారు చర్చికి తీసుకొచ్చింది. కొప్పులూరుగూడెంలో జాకోబయ్య గారు ఉన్నారు. ఆయన మాకు తెలియదు అసలు. కుమారక్కే మా తోటకోళ్ళ గారిని, బావగారిని అక్కడికి తీసుకురావడం, అక్కడ మందిరంలో పెట్టి ప్రార్థన చేయడం, ఆ దుష్ట శక్తి రావడం, మాట్లాడడం, 4 రోజులు మందిరంలోనే ఉండడం. దేవుడు స్వస్థపరిచిన తర్వాత చనిపోతాడు అనుకున్న వ్యక్తి మరలా బాప్తిసం తీసుకొని క్షేమముగా ఆరోగ్యముగా ఇంటికి రావడం జరిగింది. దేవుని స్తోత్రం. ఆ దుష్ట శక్తి చెప్పిన మాట ఏంటంటే, అయ్యగారు ప్రార్థన చేస్తుంటే వీళ్ళు కాదు కానీ వీళ్ళ తమ్ముడు మరదలు ఉన్నారు, వాళ్ళని పట్టుకో, వాళ్ళైతే ఉపయోగపడతారు నీకు అని చెప్పిందంట ఆ గుబ్బల మంగమ్మ శక్తి. అప్పుడు అయ్యగారు అనేవారు తర్వాత అలా ప్రార్థన చేసినప్పుడు ఆ కార్యక్రమం అదంతా నా భర్త చూసేది. దేవుడు అంటే ఇష్టపడేవారు కాదు. ఎవరైనా ప్రార్థన చేసేవాళ్ళు ఇంటికి వస్తే వీళ్ళు గుప్పు కూడిపోతారు, వీళ్ళు ఎక్కడ ఉన్నా సరే బెల్లం ఉంటే చీమలు పోగైనట్టు పోగైపోతారని చెప్పి తిట్టేవారు. ఇష్టపడేవారు కాదు, దేవుడు అంటే ఇష్టపడేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ అన్నయ్య పట్ల దేవుడు ఆ కార్యం చేశారు. నా భర్త వాళ్ళ అన్నయ్య గారి పట్ల, రెండో అన్నయ్య పట్ల ఈ కార్యాన్ని నా భర్త చూసి చనిపోతాడు అనుకున్న వ్యక్తి మంచంలోనే అన్ని కాళ్ళు చేయి చల్లబడిపోయింది, మైండ్ స్థిమితం లేదు. అదిగో ఆ కొబ్బరి చెట్టు మీద ఉందో నన్ను రమ్మంటుంది కనుక ఇదిగో నేను వెళ్ళిపోతున్నానని ఒంటి మీద బట్టలు ఉండేవి కాదు. ఇగో వీళ్ళందరూ చూసేవారు, చిరంజీవి కదా జోది కనుక చూసేవారు వీళ్ళందరూ. కనుక ఒంట్లో మందిరంలోనే పాసిపోసేవాడు, సృహ ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఆ మందిరంలో తీసుకెళ్లి ప్రార్థన చేయగా చాలా మంది సంఘ బిడ్డలు ఉన్నారు, ఆత్మీయ బిడ్డలు, వాళ్ళందరూ కూడా ప్రార్థన చేశారు. అయ్యగారు ప్రార్థన చేశారు, జాకోబయ్య గారు. అలా 4 రోజులు చేయగా దేవుడు ఆ దుష్ట శక్తి నుంచి విడిపించారు. ఆరోగ్యవంతుడుగా మా బావగారు ఇంటికి వచ్చారు.
ఈ కార్యం నా భర్త చూశారు. చూసిన తర్వాత ఓహో దేవుడు ఉన్నారులే అని అనుకున్నారు. కానీ తండ్రి హృదయము మారాలంటే తండ్రి హృదయానికి గాయం అవ్వాలి. ఆ గాయం అయితేనే కానీ తండ్రి హృదయము పగలదు. అందుకు కన్న కొడుక్కే శ్రమ వచ్చింది. దేవునికి స్తోత్రం. 2 సంవత్సరాల వయసు. మా నాన్నగారు చనిపోయారని మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు అర్ధరాత్రి 12 గంటల సమయంలో మరి మొక్కుబడి చెల్లించలేదనే దురాత్మ ఆవరించిందో, లేకపోతే అర్ధరాత్రి మళ్ళీ ఏదైనా సాతాను ఆవరించిందో తెలియదు. ఈ బాబు 2 సంవత్సరాల వయసు. ఇప్పుడు తిరుగుతున్నాడు మా మనవడు, వాళ్ళ అబ్బాయి, వాడి కొడుకేవాడు. అంతటి వయసులో ఒక దురాత్మ ఆవరించేసి ఫుల్లు జ్వరం, ముసిరి కళ్ళు తెరిచేవాడు కాదు, ఏమి తినేవాడు కాదు, పిలిచిన పలికేవాడు కాదు, హాస్పిటల్ చుట్టూ తిరిగిన కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఆ కొప్పులూరుగుడిని తీసుకెళ్దామని చెప్పి ఇప్పుడు నేను ప్రార్థన చేసేదాన్ని, ఇంట్లో ప్రార్థన చేసేదాన్ని. నా భర్త ఇష్టం లేక నేను బయటికి రాలేను కదా. అలాంటి పరిస్థితుల్లో ఆయనకి దేవుడు కార్యం చేసిన తర్వాత కుమారమ్మ, మా బావగారు, మా తోటికోళ్ళు అన్నారు, అక్కడికి తీసుకెళ్తే బాగుంటది కదా అయ్యా, దేవుడు స్వస్థపరుస్తాడు కదా ఇదని చెప్పగా సరేలేని ఆయన ఒప్పుకున్నప్పుడు ద్వారకా తిరుమల నుంచి ఏలూరు తెల్లారగట్ల 5 గంటలకు బస్సు వచ్చేది. ఆ బస్సు ఎక్కి మేము 7వ మైల్లో దిగి ఈ బాబుని ఆయన భుజం మీద వేసుకున్నారు. 3 కిలోమీటర్లు నడవాలి. 7వ మైల్ నుంచి కొప్పులూరుగుడు ఎన్ని కిలోమీటర్లు? 2.5-3 ఉంటది నడవాలి. అలాగున ఈ బాబునేమో ఈయన భుజం మీద వేసుకున్నారు. ఇక అక్కడ అప్పుడు ఆటో రిక్షా తప్ప, ఒక పాల రిక్షా తప్ప ఏది ఉండేది కాదు. దారి కూడా మూసుకుపోయి ఉండేది, డొంక. అసలు ఒక ఆటో కూడా ఉండేది కాదు. తిరిగితే సైకిళ్ళే తిరిగేయే తప్ప. అక్కడ దిగి అలాగా 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళగా భుజం మీద పడుకోబెట్టుకొని అలా మందిరం దగ్గరికి నడిచి వెళ్ళాం. నడిచి వెళ్ళిన తర్వాత అక్కడ బయట చెప్పులిప్పి ఆ మందిరంలోనికి వస్తున్నాం. అక్కడ ఉన్న సంఘ బిడ్డలందరూ, సంఘ పెద్ద రాజారావు గారు, విమలక్క, వీళ్ళందరూ కమ్మోరు వచ్చారు. చాలా ప్రేమగా ప్రేమించేవారు. ఇలాగా అగ్గారు వచ్చారు, అన్నయ్య గారు వచ్చారు, గప్ప మా దగ్గరికి వచ్చేసారు. అలాగ చెప్పులు ఇప్పాము. ఇది కొప్పులూరుగుడు మందిరం. ఆ ఆవరణంలో చెప్పులిప్పి లోపలికి వచ్చామంతే. అన్నయ్య గారు రాత్రి ప్రార్థనకి వెళ్ళొచ్చి ఎప్పుడో ఇంటికి వెళ్ళారట రాత్రి. ఇక ఎవరూ లేరు. అలా మందిరంలోకి మేము వెళ్ళగానే సగం దూరం మందిరంలోనికి రాగానే వాడంతటికి వాడు వాళ్ళ నాన్నగారు భుజం మీద నుంచి లేచి, డాడీ నాకు ఆకలేస్తుంది అన్నాడు. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? ఏం చేసావు అక్కడ? వైద్యం ఏం జరిగింది? ఏ డాక్టర్ ఇంజెక్షన్ చేశాడు? ఎవరు చేశారు? ఎవ్వరూ లేరు. మనం అనుకుంటాం మందిరంలో ఏముంది అనుకుంటాం. మందిరంలో దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరున్నారు మందిరంలో? ఎవరున్నారమ్మా మందిరంలో? మందిరమే కదా అనుకుంటాం. మనం మందిరానికి రావడానికి బద్దకిస్తాం, మందిరానికి రావడానికి నిర్లక్ష్యం చేస్తాం. కానీ మందిరంలో ఏముంది? ఆ బిడ్డను ఎత్తుకుని మందిరంలోనికి రాగానే అక్కడ ఆ బిడ్డను దేవుడు, ఆ కొప్పులూరుగుడు మందిరంలో ఆ దేవుడు అలా అడుగు పెట్టగానే అంతే వాడంతటికి వాడు లేచి, డాడీ నాకు ఆకలేస్తుంది అన్నాడు. అసలు ఆశ్చర్యమే ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యానికి ఈయన కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసినాయి అంతే. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? అంత గొప్ప అద్భుతాన్ని దేవుడు ఈ బిడ్డ పట్ల దేవుడు జరిపించారు. వెంటనే అక్కడున్న రాజారావు గారు, గబ్బా, విమలక్క వీళ్ళు ఇడ్లీ తెప్పించారు. వెంటనే కనుక పెట్టారు, తిన్నాడు. కొంచెం పాలు తెచ్చిచ్చారు, తాగాడు. ఆ మందిరంలోనే లెగ్స్ కూర్చొని చక్కగా ఆడుకుంటున్నాడు. గొప్ప అద్భుతాన్ని దేవుడు 2000 సంవత్సరంలో దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. 2000 సంవత్సరంలో జరిగింది అద్భుత కార్యం. ఏ సంవత్సరంలో జరిగింది? 2000 సంవత్సరంలో. చెప్పానా? 95లో మా వివాహం అయింది, జూన్ 16. 96 సెప్టెంబర్ 2న పాప పుట్టింది. 98 ఫిబ్రవరి 5న బాబు పుట్టాడు. 98, 99, 2000 అంటే మళ్ళీ ఫిబ్రవరి వచ్చేటప్పటికి 2 సంవత్సరాలు పూర్తవుతాయి బాబుకి. అంటే ఇంకా 2 సంవత్సరాలు పూర్తి అవ్వలేదు. 22 నెలలో 20 నెలలో జరిగిందనమాట. ఆ వయసులో దేవుడు గొప్ప అద్భుతం చేసి దేవుడు ఆ బిడ్డను బ్రతికించి ఈరోజు సజీవ సాక్షిగా, గొప్ప సేవకుడుగా అనేక చోట్లకి వెళ్ళి దేవుని దివ్యమైన పరిచర్య చేయడానికి దేవుడు సాధనముగా లేపుకున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడి అద్భుతమైన కార్యాన్ని
ఆ కొప్పులరుగుడు మందిరములో దేవుడు జరిపించారు. అది జరిగిన తర్వాత మాకు ఒక గేదె ఉంది. నాన్నగారు ఒక గేదెను కొన్నారు. ఒక గేదెని మేము కొనుక్కున్నాం నాన్నగారి దగ్గర. అలాంటి పరిస్థితులు అది ఈనమోపోయింది. ఈనొద్దు అనుకున్నారు కానీ ఈనలేదు. డాక్టర్ గారు వీరయ్య గారు అని తిమ్మాపురం ఆయన డాక్టర్ని తీసుకొస్తే అది దూడ అడ్డం తిరిగిపోయింది కనుక అది గుడివాడ తీసుకెళ్ళండి, ఆపరేషన్ చేస్తేనే బ్రతుకుద్ది, లేకపోతే గేదె బ్రతకదు అని చెప్పారు. మనుషులకు ఆపరేషన్ చేయటం విన్నాం కానీ పశువులకు ఆపరేషన్ అంటే ఇది ఆశ్చర్యంగా ఉంది. దాన్ని ఏం చేస్తారంటే తడిగిలిపూడిలో వీరశంకరయ్య గారు అని మా బావగారు ఉన్నారు, మా ఆడపడుచు ఆయనను మా అయ్యగారు పాస్టర్ గారు ఇద్దరు. అంటే అప్పటికి ఇంకా మేము సేవకు రాలేదు, విశ్వాసులుగా అప్పుడే ఆ కార్యం జరిగింది కనుక దేవుళ్ళలోకి వెళ్తున్నాం. దేవుని స్తోత్రం. వ్యాన్ ఎక్కించుకుని గుడివాడ తీసుకెళ్లారు. ఆ రోజు ఆదివారం తీసుకెళ్లేటప్పటికి ఆ దారిలోనే నేను ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా కార్యం చేయి, ప్రభువా కార్యం చేయని ప్రార్థన చేస్తున్నారు. ఆ అడ్డం తిరిగిపోయిన దూడ రేవులోకి వచ్చిందంట. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వ్యాన్ ఆగింది. డాక్టర్లు అందరూ కూడా సండే కాబట్టి వాళ్ళు లేరు, ఎవరో కూడా ఎవరో లేరని వీళ్ళిద్దరు నుంచుని చూస్తున్నారు. దూడేమో అడ్డం తిరిగిపోయిందన్న దూడ రేవులోకి వచ్చిందంట. వస్తే అక్కడికి ఒక ముసలాయన వచ్చి, బాబు ఏం జరిగింది గేదెకి అని అడిగారు. గౌడి గేదెలే అంటే ఇలా జరిగిందని అన్నారు. మరి దూడ రేవులోకి వచ్చింది, మళ్ళీ తిప్పటం ఎందుకు, చిరాకు చేస్తారు, చేయి చేసుకుని తీసేయండి అన్నారట. మా ఇద్దరికి రాదండి అన్నారట. ఆ ముసలాయన ఎక్కి ఆ చేయి చేసుకుని ఆ దూడ తీసేసి మళ్ళీ మీరు ఇక్కడ ఎక్కడ ఆపొద్దు, తీసుకెళ్ళిపోండి ఇంటికి అన్నాడంట. దేవుని స్తోత్రం. దేవుడు ఇది ఒక అద్భుతాన్ని దేవుడు ఏం చేశారు, జరిగించారు. అలాగే ఈయన ఇష్టపడకుండా, ప్రార్థన అంటే ఇష్టపడకుండా, ఎవరైనా ప్రార్థన చేసేవాళ్ళు వచ్చి ఇష్టపడకుండా అలా ఉన్నప్పుడు అమ్మ చనిపోయి నాన్న చనిపోయి ఈ శ్రమల్లో నేను ఉన్నప్పుడు, దేవా నీవు నన్ను తీసుకొచ్చావు, నువ్వే తీసుకొచ్చావా, లేదు సాతాను నన్ను మోసం చేసిందా? ఉన్న నూతన గ్రామం అంటే 70-80 ఇళ్ళుండే, అందరూ విగ్రహారాధికులే, అందరూ కూడా పచ్చి పూజలు చేసేవాళ్ళు, ఎవరో ప్రార్థన చేసేవాళ్ళు లేరు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో నేను అడిగేదాన్ని, ప్రభా ఏంటి నేను మోసపోయానా ఏంటి, ఈ గ్రామంలో తీసుకొచ్చి పడేస్తావు నన్ను, ఏమీ కనిపించట్లేదు, అందరూ అడవి మనుషులుగానే ఉన్నారు నాయన అని ఏడ్చుకుంటే నేను అలా ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నాకు రియల్గానే దర్శనం కాదు. ఒక వ్యక్తి మధ్యాహ్న సమయంలో ఒక వ్యక్తి గొర్రెలు కాసే వ్యక్తిలాగా వచ్చాడు. మొల చుట్టూ కూడా చిన్న టవల్ లాంటిది కట్టుకున్నాడు, ఒక బనీల్ లాంటిది ఉంది, చేతిలో ఒక కర్ర ఉంది. వచ్చి అమ్మ మంచినీళ్ళు అన్నారు. ఆయన ఇచ్చాను, తాగాడు. తాగిన తర్వాత ఆయన అన్న మాట ఏంటో తెలుసా, అమ్మా 1 సంవత్సరం ఓపిక పట్టు, 1 సంవత్సరం నువ్వు ఓపిక పడితే నీ భర్త నీ మాట వింటాడు, నీ సమస్యలన్నీ తీరిపోతాయి అన్నాడు. దేవుని స్తోత్రం. మంచినీళ్ళు ఇచ్చాను, తాగాడు, ఈయన వెళ్ళిపోయాడు. మీదే ఊరు అన్నాను, ఎదురు ఊరు అన్నాడు. నాకు తర్వాత ఆలోచనలో పడ్డాను, ఇదేంటి, ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఈ ఊరికి కొత్త కోడలు కదా, కొత్త కోడలైన నాకు అమ్మా 1 సంవత్సరం ఓపిక పట్టు నీ భర్త మాట్లాడు అన్నాడేంటి, ఎవరితను, ఈ పక్కూరే అంటున్నాడని నేను అతని కోసం ఎంతైనా వెతికాను. మనిషి అయితేగా వచ్చింది ఎవరో. అప్పుడు నేను అనుకున్నాను, నన్ను తీసుకొచ్చిన దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం. దర్శనం ఇచ్చి నన్ను తీసుకొచ్చిన దేవుడు నన్ను ఏం చేయలేదు, విడిచిపెట్టలేదని. అప్పుడు నువ్వే ప్రభువా ఈ రూపంలో వచ్చావు అనుకున్నాను. ఆ సంవత్సరానికే బాబుకి శ్రమ రావడం, దేవుడు స్వస్థపరచటం, ఆయన నమ్మడం, ఇద్దరం కలిసి ప్రభువుని అంగీకరించటం, వారం కొప్పులూరు వెళ్ళేవాళ్ళం. అలా వెళ్తూ ఉండగా కొన్ని ఆత్మల కొరకు మా గ్రామం మారాలి ప్రభువా, అన్యులు ఉన్నారు ప్రభువా, అందరూ సముదరిస్తూ డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ధనం ఉంది, ఎవరు నమ్మట్లేదు నాయన, కనుక నువ్వు కృప చూపించి గ్రామాన్ని మార్చమని ప్రార్థన చేస్తూ ఉండగా నూతన గ్రామంలో యలమర్తి జయమ్మ గారు ఒక ఆవిడ ఉంది, చౌదరిస్. ఆవిడికి రొమ్ము క్యాన్సర్ వచ్చింది. అప్పుడు కాలంలో క్యాన్సర్ అంటే చాలా అరుదు. ఆవిడ కొరకు నేను ప్రార్థన చేస్తాను. క్రైస్తవులు ఏం చేస్తాం, దేవుని పిల్లలు ఎవరికి బాధ వచ్చిందంటే వాళ్ళకి ఏం చేస్తుంటాం, ప్రార్థన చేస్తుంటాం. అలా ప్రార్థన చేస్తూ ఉండగా ఒక రోజు రాత్రి ఆమె కొరకు ప్రార్థన చేసి నేను పడుకోగా ఆమెలో ఉన్న ఒక సర్పం వచ్చి నా రొమ్ము మీద కాటేసింది. ఆమెలో ఉన్న సర్పం ఏం చేసింది, వచ్చి నా రొమ్ము మీద కాటేసింది. ఎప్పుడైతే ఈ రొమ్ము మీద కాటేసిందో, ఎడమ రొమ్ము మీద, ఈ రొమ్ము మీద ఇంత బుడపలాగా వచ్చింది.
ఈ పొడుపులాగా వచ్చి ఆమెలో ఉన్న శోధన, ఆమెలో ఉన్న క్యాన్సర్, అది విషము కాటేయటంతో నాలోనికి వచ్చేసింది. నీకు అంత అధికారం లేదు కదా, నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నా శోధన నా మీదకి వచ్చేసింది. దైవజనులు ఆ వాక్యం చెప్పేవాళ్ళు చెప్పిన వాక్యం చెప్పినట్టు విని, అన్నయ్య గారు, పెద్ద అన్నయ్య గారు ఆ వాక్యం విని వాక్యం ఎత్తి ప్రార్థన చేసి, ఎవరికైనా ప్రార్థన వాక్యం ఇలా చెప్తారని వాక్యం గురించి చెప్పేదాన్ని, ప్రార్థన చేసేదాన్ని ఆసక్తిని బట్టి. అలా ఎప్పుడైతే కాటేసిందో ఆమెలో ఉన్న బలహీనత నాలోకి వచ్చేసి ఈ పక్కంతా కూడా బాధతోనూ, ఈ లోపల చాలా బాధతో, పోటుతో ఆ క్యాన్సర్ గెడ్డ నాకు వచ్చేసింది. వచ్చినప్పుడు చాలా కీడు దర్శనాలు వచ్చినాయి, చాలా ప్రమాదకరమైన పరిస్థితి వచ్చింది. పిల్లలు చూస్తే ఇద్దరు చిన్నోళ్ళు, అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయారు, ఇద్దరు పిల్లలు చిన్నోళ్ళు. అలాంటి పరిస్థితుల్లో గొలుసు ప్రార్థన జరిగేది. అలాగే గొలుసు ప్రార్థనలో రాయించారు అన్నయ్య గారు ప్రార్థన చేసేవారు. నా భర్త నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునేవాళ్ళం. బాగా అలా ప్రార్థన చేస్తుండగా ఎనిగేది బుధవారం ఆత్మల కొరకు ఉపవాసం ఉండమన్నారు దేవుడు. బుధవారం ఉపవాసం ఉండి, శుక్రవారం ఉపవాసం ఉండి, అలాగూ నా ప్రత్యేకంగా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు దర్శనం ఇచ్చారు. ఆ దర్శనములో ఇప్పుడు చేసే సువార్తను దేవుడు నాకు అప్పుడు చూపించారు. దేవుని స్తోత్రం. 2000 సంవత్సరంలో దేవుడు చూపించారు. నా భర్త బండి తోలుతా ఉన్నారు, వెనకాల నేను కూర్చున్నాను. నేను ఆ పరిశుద్ధ ఆభరణాలు ధరించాను. ఇప్పుడు ఒక వడ్లానమే కానీ, మొలగొలుసే కానీ, అరవంకియే కానీ, హారాలే కానీ, నక్లీస్లే కానీ, మనం పెట్టుకునే ప్రతి ఒక్క ఆభరణం కూడా నేను ధరించాను. కలలో పరిశుద్ధ ఆభరణ భూషితురాలుగా దేవుడు నన్ను అట్టి పరిశుద్ధ ఆభరణాలతో అలంకరించాడు. అలాగే అలంకరించుకుని ఉన్నాను. నేను సువార్త ప్రకటిస్తున్నాను. అమ్మా, దేవుడు రాజ్యం సమీపిస్తా ఉంది, అంతటా మారు మనసు పొందండి, దేవుడిని నమ్ముకోండి అని ఆయన బండి తోలుతా ఉన్నారు. నేను వెనకాల ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. ఈ లోపల అక్కడికి ఒక తాతయ్య గారు వచ్చి నన్ను చూశారు, నవ్వారు. ఇదంతా బంగారమేనా అమ్మా అన్నారు. నవ్వి అలాగున నేను ఆయన చూసి నవ్వుకుంటూ మళ్ళీ బండి ఆయన స్టార్ట్ చేశారు. నేను ఎక్కి వెళ్ళిపోతా ఉన్నాం. వెళ్తూ ఉండగా నా ఎడమ రొమ్ములో ఉన్నటువంటి ఆ క్యాన్సర్ గెడ్డ టాపును పగిలింది దర్శనంలో. దేవుని స్తోత్రం. కనకాంబరం చెట్ల మీద నీళ్లు జిమ్మితే చూడండి ఎలా పగులుతాయి, టాప్ అని పగులుతాయా? అలా పగలగానే ఆ రొమ్ములో, ఆ గెడ్డలో ఉన్నటువంటి చీమి రక్తం వెళ్ళి అంత గోడ మీద పడింది. పెద్దన్నయ్య గారి రూపంలో దేవుడు ఆ చూపుడు వేలతో ఇలా పేరుకున్న యేసు రక్తం తీసి ఆ గాయంలో పెట్టారు. అప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం. దేవునికి అసాధ్యమైనది నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ప్రియులారా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుంది? స్వస్థపరుచును. కనుక అలాగున దేవుడు నన్ను అలా స్వస్థపరిచారు. దేవుడు అలా గొప్ప సాక్షిగా, ఒకటి ఈ బాబు విషయంలో దేవుడు స్వస్థపరిచి సజీవముగా సాక్షిగా నిలబెట్టారు. దేవుడు నా పట్ల కృప చూపించి ఆ రొమ్ము క్యాన్సర్ విషయం నుంచి దేవుడు స్వస్థపరిచారు. తర్వాత నేను విశ్వాసముగా అలా ఉంటూ ఉన్నప్పుడు నాకు థైరాయిడ్ వచ్చింది. ఆ థైరాయిడ్ ఎలాగంటే ఈ గొంతు మీద ఈ సైజు ఇంతలా ఉండేదన్నమాట. అలా ఉండగా నాకు ఒకటే నిరీక్షణ, నా రొమ్ము మీద గడ్డ వచ్చినప్పుడు దేవుడు దర్శనంలో స్వస్థపరిచారు కదా, దేవుడు దీన్ని స్వస్థపరచడా, దేవుడు దీన్ని తగ్గించడా, ఆయనే స్వస్థపరుస్తాడులే, ఆయనే బాగు చేస్తాడులే, ఒక చేసిన దేవుడు ఇంకొకటి చేయడా, ఆయనకు అసాధ్యం లేదని నేను టాబ్లెట్ వేసుకోకుండా 11 సంవత్సరాలు కూడా విశ్వాసంతోనే నేను ఉన్నాను. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే అలా ఉన్నానో కనుక నాకు శరీరానికి ఏ బలహీనత ఉండేది కాదు, కానీ గొంతులో ఈ థైరాయిడ్ అనేది ఇంత చిన్న కోడిగుడ్డు లాగా ఉన్నది ఏం చేసిందంటే ఈ సైజు ఇక్కడ గొంతు దగ్గర బాగా పెరిగిపోయింది. చూసిన వాళ్ళు అందరూ కూడా అది క్యాన్సర్ ఏమో అలా పెరిగిపోయింది అనేవాళ్ళు. కానీ నాకు నొప్పి ఉండేది కాదు, భయం ఉండేది కాదు, ఏమీ ఉండేది కాదు. మన విశ్వాసం దేవుడి మీద ఉన్నప్పుడు, మన నమ్మకం దేవుడి మీద ఉన్నప్పుడు మనకు భయమే ఇది. దేవుని స్తోత్రం. కనుక ఎప్పుడైతే అలా ధైర్యంగా ఉన్నానో దేవుడి కృప చేత ఒక రోజు దేవుడు దర్శనంలో ఇదివరకు ఏలూరు నుంచి చెన్నై నుంచి కమలక్క వచ్చేది, కమలమ్మ అని ఆవిడ వచ్చేది. అలా ఆయన బెల్జియం వ్యక్తి, అతడు పీటర్ గారు అనేవాడు. అతను ఏం చేశాడంటే కలలో నన్ను ఎత్తుకుని వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. హాస్పిటల్లో వాళ్ళు ఏం చేస్తారంటే చెకప్ చేస్తున్నట్లుగా దర్శనం వచ్చింది.
దర్శనం వచ్చినప్పుడు నేను ప్రభువుని అడిగాను, ప్రభువా నేను విశ్వాసంతో ఉన్నాను, హాస్పిటల్కి వెళ్ళాలని ఉన్నాను కనుక ఏంటి హాస్పిటల్కి వెళ్ళినట్లుగా నువ్వు నాకు దర్శనం ఇచ్చావు ఏంటి ప్రభువా అని నేను దేవుణ్ణి అడిగాను. అడిగినప్పుడు ప్రభు మరలా దర్శనం నాకు ఇచ్చారు. ఒక పెంకుటి ఇల్లు ఉంది, ఇల్లుకి సనసైళ్ళు ఉంటాయి కదా మనం సామానం పెట్టుకోవడానికి, అలా సనసైల్లా ఉంది. దానికి చిన్న చిన్న బోట్లు ఉన్నాయి. లేబుల్ మిషన్ చేత దాన్ని ఏం చేస్తున్నారంటే లేబుల్ చేస్తున్నట్టుగా దేవుడు నాకు దర్శనం ఇచ్చారు. ఇల్లు అంటే మన జీవితం అని, ఆ సనసైడ్ అంటే అన్నవాహికని, దానికి బోట్లు ఉన్నాయని దాన్ని మిషనరీ ద్వారా తీసేస్తానని దేవుడు నాకు దర్శనం ఇచ్చారు. ఆ దర్శనం ప్రకారంగా ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచన చేసినప్పుడు ఏలూరు వెళ్ళాం. ఏలూరు వంగయ్యగూడెంకి రాశారు. అక్కడికి వెళ్ళి చూస్తే అది క్యాన్సర్ ఏమో అని టెస్ట్ చేశారు, కానీ క్యాన్సర్ రిపోర్ట్ రాలేదు, నార్మల్ అన్నారు. తర్వాత దెందులూరు రాశారు. దెందులూరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ చూసి అన్నాడు అది హెవీగా పెరిగింది, ఆపరేషన్ చేస్తాం కానీ మాట రావచ్చు రాకపోవచ్చు, మాట్లాడే నరం కట్ అయిపోవచ్చు కనుక మేము చెప్పలేము, ఆ మాట రావచ్చు రాకపోవచ్చు, ఎందుకంటే ఇది ఆ నరానికి చుట్టుకుని ఉంటుంది, ఇది హెవీగా ఉంది కాబట్టి ఇది మాట రాదు అన్నాడు డాక్టర్ దెందులూరులో ఆశ్రమ హాస్పిటల్లో. అప్పుడు నాకు దర్శనం ఇచ్చారు. అంతకుముందే దేవుడు దర్శనం ఇచ్చారు. దేవుడు మమ్మల్ని విశ్వాస జీవితంలోంచి 2000లో బాబుని స్వస్థపరిచారు. 2001లో మేము రక్షణ పొందాం. 2002, 2003 వరకు కూడా మేము కొప్పులూరు కూడా వెళ్ళే వాళ్ళం ఆరాధనలకు నడిచి. అలాగున్న 2005లో నూతన మందిరాన్ని దేవుడు ఏర్పరిచారు. అక్కడి నుంచి మళ్ళీ 2009లో ఆడవిల్లి బొడ్డు బాలరాజు గారు స్థలం ఇచ్చారు. దేవుడు అక్కడ మందిరాన్ని ఏర్పరిచారు. ఎనిగేది దైవజనుని విడిచిపెట్టొద్దని దేవుడు చెప్పారు. అలాగే పెద్దన్నయ్య గారిని వెంబడించుకుంటా, మొదటి ప్రార్థన చేసుకుంటా, అక్కడ గృహాలు దర్శించుకుంటా, దేవుడిచ్చిన అధికారాలను బట్టి చాలా మందికి గృహాలు దర్శించి ప్రార్థన చేయగా దేవుడు రోగులు స్వస్థపరిచాడు, దెయ్యాలు వెళ్ళగొట్టాడు. అనేకమైన అద్భుతాల చేత దేవుడు చాలా మందిని ఆడవిల్లి గ్రామంలో మందిరంలోనికి చేర్చాడు. దేవునికి స్తోత్రం. అలాగ జరుగుతూ విశ్వాసంగా మేము ఉండేవాళ్ళం. 2009 అక్కడ మందిరం ఏర్పడింది ఆడమిల్లిలో. అక్కడ ఆ అన్నయ్య గారు వచ్చేటప్పటికి ఉపవాస ప్రార్థన అయితే, ఆ కాలేబు గారు మీరు వాక్యం చెప్పండి, మీ గురించి నాకు దర్శనాలు వస్తున్నాయి, మీరు సేవ చేయాలన్నారు. మా అయ్యగారికి పాస్టర్ గారికి దర్శనాలు వచ్చినాయి, మాకు దర్శనాలు వచ్చినాయి. కానీ పాస్టర్ గారికి దర్శనాలు సేవ చేయటం ఇష్టం లేక ఈ బాధలు ఎవరు పడతారు, ఈ శ్రమలు ఎవరు పడతారు, నేను సేవ చేయను అని ఆయన వ్యవసాయం చేయడానికి ఇష్టపడ్డారు. మాకు కాకుండా పెద్దన్నయ్య గారికి దేవుడు దర్శనాలు ఇచ్చాడు. జాకోబయ్య గారికి మేము సేవ చేస్తున్నట్లుగా, చెప్పులు కొట్టు పెట్టినట్లుగా, బట్టలు కొట్టు పెట్టినట్లుగా, నేను ఒక ప్రక్క ఆయన ఒక ప్రక్క ఉండి మేము అమ్ముతున్నట్లుగా దైవజనులకి దేవుడు దర్శనాలు ఇచ్చారు. ఆయన చెప్తా ఉన్నారు, శనివారం మీరు ఉపవాస ప్రార్థనలో మీరు చెప్తా ఉండండి, అలవాటు అవుద్దని పెద్దన్నయ్య గారు అన్నారు. కనుక అలాగే ఆదివారం మొదలు ప్రార్థన చేసి ఇలాగున మా విశ్వాస జీవితాన్ని మేము ఇలా సాగిస్తూ ఉన్నాం. 2009 అక్కడ ఉన్నాక 2012లో దేవుడు మమ్మల్ని సేవకు రమ్మని పిలిచారు. సేవ చేయమన్నప్పుడు 3 సంవత్సరాలు దేవుడు కఠినంగా శిక్షించాడు. ఈయన పాస్టర్ గారు, మా యజమాని గారు, నేను సేవ చేయడానికి 3 సంవత్సరాలు, నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదివించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, నాకు పోలేని బాధ్యతలు ఉన్నాయి, ఈ సేవ చేసుకుని కూర్చుంటే ఎలాగా అని చెప్పి ఈయన ఇష్టపడకుండా దేవుడిని 3 సంవత్సరాలు అడిగారట. 3 సంవత్సరాలు అయ్యాక చేస్తానని. 1 సంవత్సరం మా చేతితో పాటు మాకు ఒక 3 ఎకరాలు ఉండేది, 3 ఎకరాలన్నారా, మా దాంతో పాటు పక్కనున్న క్యాషియర్ గారు ఉండేవారు, వాళ్ళ పచ్చరిటి వేసాం. ఆ తోట పచ్చరిటి వేసినట్టు మంచి గెలలు తీసింది. చక్కగా ఇక నరుకుదామనేటప్పటికి ఫుల్గా ఇక వర్షం మొదలైంది. ఇక ఆ వర్షం మొదలైనప్పుడు బళ్ళు లోపలికి వెళ్ళే కాదు, బయటకు వచ్చేవి కాదు. అలాగూ నా విస్తారంగా పండిపోయి ఆ తోట రూపాయి రాకుండా అలా నష్టపోయాం ఆ సంవత్సరంలో, 3 సంవత్సరాల వ్యవధిలో. 2వ సంవత్సరంలో మరొక చోట 10 ఎకరాల వ్యవసాయం తీసుకుని స్పీడ్ మొక్కజొన్న పెట్టారు. బాగా పండింది. చాలా ఆర్గనైజర్లు వచ్చారు, చూశారు, ఫోటోలు తీసుకున్నారు. చాలా మంచి దిగుబడి వస్తాయి అనుకున్నారు. ఇక ఇరుద్దాం అనేటప్పటికి దేవుడు మరలా తుఫానుకు ఆజ్ఞాపించాడు. 20 రోజులు 15 రోజులు తుఫాను ఆగలేదు. ఈ లోపల గడ్డి సేను ముంచేసింది, ఇంకా సెదలు పట్టేసినాయి. మొత్తం కూడా సగం పంట నేల పంట అయిపోయింది. 2వ సంవత్సరం కూడా దేవుడు మాట ప్రకారం 2వ సంవత్సరం కూడా నష్టమే జరిగింది, ఆయన పని చేయలేదు. 3వ సంవత్సరం సాయిపాడు గ్రామం, ఈ ప్రాంతంలో శశిరేఖ అని ఆమె ఉంది, వాళ్ళది
పామాయిల్ తోటే, అందులో చిన్న మొక్కలు వేస్తారు, అందులో మొక్కజొన్న పెడదామని అయ్యగారు మళ్ళీ మూడో సంవత్సరం పెట్టారు. ఇక అది గింజ పెట్టడం, మోటార్ కావటం, దాన్ని గట్టించుకోవటం, మళ్ళీ తడి పెడతాం, మళ్ళీ మోటార్ కావటమే. ఇక 3 సంవత్సరాలు ఈ వ్యవధిలో నానా ఇబ్బందులు పడిపోయాం, నానా అప్పులు పాలైపోయాం, నానా శ్రమల పాలైపోయాం. దేవుని మాట వినకపోతే శ్రమలు విస్తరిస్తాయని వాక్యం ఉంది కదా. ఆదాము దేవుడి మాట విన్నంతసేపు ఏ శ్రమ లేదు. ఆయన మాట వినకున్న కారణం చేతే కదా ఏం తెచ్చుకున్నారు వాళ్ళు, శ్రమల పాలయ్యారు కదా. మా పరిస్థితి కూడా అలాగే అయింది. ఆ 3వ సంవత్సరంలో నేను అన్నాను అయ్యగారిని, దేవుడు తన సేవ చేయమని మనల్ని పిలుస్తున్నారు, మీరేమో సేవ చేయకుండా మీరు ఇలాగున వ్యవసాయం చేస్తానంటున్నారు. ఎంత సంపాదించాం? 1వ సంవత్సరం అలా పోయింది, 2వ సంవత్సరం ఇలా పోయింది, 3వ సంవత్సరమో ఇలా పోయింది కదా. దేవుడు చెప్పాడు, మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని ఆయన పని చేయమంటున్న దేవుడు, మనం ఎలా పోషించబడాలో ఆయనకి తెలియదా? మనల్ని ఎలా పెంచాలో ఆయనకి తెలియదా? మీరు కష్టపడుతున్నాను, నేను కష్టపడుతున్నాను, ఎందుకు వచ్చిన బాధలండి అని ఇద్దరం కలిసి తోటలోనే ఏడ్చి ఆ రోజున చేతులెత్తి దేవుడికి తీర్మానం చేసుకున్నాం. దేవుని స్తోత్రం. అయ్యా ఇక నీ పనే చేస్తాం, ఇక మా పనులు నువ్వు చెయ్యి, నీ పని మేము చేస్తామని. మేము చేస్తామన్నది ఏమీ చేయలేకపోయాము. కానీ 3 సంవత్సరాల్లో ఇక రిస్కులు పడిపోయాం. ఇక అందరి ఉమ్మడిల్లు అది తీసేద్దాం అనుకున్నాం, రేకుల షెడ్ వేద్దాం అనుకున్నాం. కానీ దైవజనులు బాగా మమ్మల్ని ఇష్టపడేవారు, బాగా దేవుడి పని చేసేవాళ్ళం కనుక బాగా వాక్యాన్ని స్వీకరించేవాళ్ళం, వాక్యానుసారంగా నడిచేవాళ్ళం అని సేవకులు కూడా బాగా ఇష్టపడేవారు. దైవజనులు అన్నారు, మీరు డాబాయే కడతారు కానీ మీరు రేకుల షెడ్ వద్దని అన్నారు. ఏమో ఆ దేవుడు కొరకును బట్టి నా ఇంటికి వచ్చి చూపోవచ్చున్న వాడు గొప్ప దైవజనుడని నేను ఎరుగుతున్న ప్రకారంగా అలాగున ఆయన నోటి మాట ప్రకారముగా మరి దేవుడు కొరకును బట్టి ఆయన మా సేవ చేస్తామని ఒప్పుకున్న తర్వాత గృహం కట్టుకోగలిగాం. దేవుని స్తోత్రం. అలా గృహం కట్టుకోగానే గృహప్రవేశం అయింది. ప్రతిరోజు కూటం ఉంటే కూటానికి వెళ్ళిపోయే వాళ్ళం, లేకపోతే ప్రార్థన ఉంటే ప్రార్థన కుటుంబారాధన చేసుకునే వాళ్ళం ఖచ్చితంగా. అలాంటి పరిస్థితుల్లో మేము కుటుంబం ఒక రోజు రాత్రి కరెంటు పోయింది, మేము ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. ఈ పాప 7th 8th చదువుతుంది, 7th 8th చదువుతుంది. కింద అగ్గిపెట్టి ఉంది తెద్దామని చెప్పి పొయ్యి దగ్గరికి వెళ్ళింది. అక్కడ నూనె పొరుగుడు అని పాము మరి ఆ కింద ఎక్కడుందో తెలియదు. పాప కాలేసేసేటప్పటికి అది చుట్టేసేసి, కాలుకు చుట్టేసేసి 2 సార్లు కాట్లేసేసింది పాపకి. వెంటనే అంది, డాడీ నన్ను పాము గరిచింది అంది. చీకటే. వెంటనే నేను టార్చి లైట్ పట్టుకుని వెళ్ళేటప్పటికి అక్కడ కొండల బీరువా ఉంది, దాని కిందకి వెళ్ళింది డాడీ ఉంది. అలాగే నేను టార్చ్ లైట్ వేయగా కర్ర బిట్ట ఆయన బయటికి లాగారు, లోపల కరెంట్ వచ్చింది. దాన్ని చంపి చూస్తే పాప కాలు చుట్టూ 4 గాయాలు ఉన్నాయి, బ్లడ్ వస్తుంది. అప్పుడు రక్షించబడ్డావేమో, నా కొడుకును బ్రతికించావు, నన్ను బ్రతికించావు అని ఒక మంత్రం దగ్గరికి వెళ్ళలేదు, ఒక టాబ్లెట్ దగ్గరికి వెళ్ళలేదు. యేసు రక్తం రాసుకుంటా ప్రార్థన చేసుకుంటా అలాగే తెల్లవారులు కూర్చున్నా దేవుడు ఈ బిడ్డని బ్రతికించాడు. దేవుని స్తోత్రం. దేవుడు మాకు మరలా పునర్జన్మనిచ్చాడు దేవుడు. మేము క్రీస్తులో, మేము లోకంలో పుట్టాము, కానీ నేను చనిపోయేదాన్ని నన్ను ఆయన బ్రతికించుకున్నాడు. నా కుమారుని దేవుడే తన పని కొరకు బ్రతికించుకున్నాడు. నా కుమార్తెను కూడా దేవుడు తన పని కొరకు ఏం చేశాడో బ్రతికించుకున్నాడు. ఈ రోజు కుటుంబం అంతా సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆ రోజు దొంగ ప్రార్థన దేవుడు ఆలకించాడు, బాత్రూంలో ప్రార్థన ఆలకించాడు, రహస్య ప్రార్థన ఆలకించాడు. ఆ ప్రార్థన దేవుడు ఈ రోజు వెలుగులోనికి తీసుకొచ్చాడు, నా కుటుంబాన్ని వెలిగించాడు. 7 సంఘాల దేవుడు తన కృపలో అనుగ్రహింప చేస్తాడు. ఇంకా 2 చోట్ల పరిచర్యలు జరుగుతా ఉన్నాయి. దేవుడు ఇంకా అనేక ఆత్మలు వెలిగించడానికి ఆయన దేవుడు తన కృపలో మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇలాగున దేవుడు ఆ పరిచర్య విషయంలో కృప చూపించి, ఈ థైరాయిడ్ విషయంలో కూడా నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు అలాగున అక్కడ ప్రసాదరావు గారని కొయిలగూడెం దగ్గర ఉన్నాడు, ఆయన చేస్తానని వెళ్ళినప్పుడు ఆయన అన్నారు, ఇది హెవీగా పెరిగిందమ్మా, ఇక్కడ పరికరాలు లేవు అన్నారు. అప్పుడు ఒక ఆర్ఎంపీ డాక్టర్ గురించి బాలరాజు అన్నయ్య గారు చెప్పారు, అమ్మా ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారు కనుక విజయవాడ వెళ్తారు, ఆయనకి చూపిస్తే రిపోర్ట్లు ఏం చెప్తారంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చూసన్నారు, విజయవాడ నక్కల్ రోడ్లో నరసింహారావు గారు అని ఆయన ఉన్నారు, గొంతు స్పెషలిస్ట్, ఆయన చేస్తారన్నారు. అక్కడికి వెళ్ళాం అయ్యగారు నేను. వెళ్ళినప్పుడు ఆయన చూసన్నారు, అమ్మా చేస్తాము, 20,000 అవుతాయి అమ్మా అన్నారు. నేను చేసి 2వ 3వ రోజు పంపించేస్తానమ్మా అన్నారు. నేను అన్నాను, మాది చిన్న ఫ్యామిలీ అని ఇంకో మాట చెప్పండి అన్నాను నేను. అప్పుడు ఆయన అన్నారు, అమ్మా విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది,
దాంట్లో బుధవారం నాది ఓపి, నీకు ఏమీ రూపాయి ఖర్చు లేకుండా నేను ఆపరేషన్ చేస్తాను, వైట్ రేషన్ కార్డు ఉంటే పట్టుకుని వచ్చేయి అన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని మీద నమ్మకం ఉంచిన వారు సిగ్గుపడతారా? దేవుని మీద విశ్వాసం ఉంచిన వారికి ఏదైనా అపాయం సంభవిస్తుందా? దేవుడి మీద నమ్మకం ఉంచాం గనక ఆయన రూపాయి ఖర్చు అవ్వకుండా ఆయన 20,000 అవుతున్నాడు. నేను ఇంకొక మాట చెప్పండి అన్నాను. ఆయన అన్నారు, కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో నేనే బుధవారం ఓపి గనక మీరు రండి, ఆపరేషన్ నేను చేస్తాను, మీకు వైట్ రేషన్ కార్డు మీద అన్నారు. అలాగే ఎల్లగా వారు చేర్చుకున్నారు. ఆ వారం అంతా వాళ్ళకి ఆరోగ్యశ్రీ అయ్యేంత వరకు బెడ్కి తిరిగి ప్రార్థన చేశాను. ఆపరేషన్ చేసినప్పుడు డాక్టర్లు ఆశ్చర్యపోయారు. వాళ్ళు కూడా నోటి మాట రాదన్నారు కనుక చెప్పలేమన్నారు. కానీ మీకు చెప్పాను, దేవుడు నాకు దర్శనం ఇచ్చారు. 2012లో సేవకు దేవుడు మమ్మల్ని పిలిచారు. పిలిచిన తర్వాత తాడిచెర్ల మొదటి తల్లి సంఘం, రెండవదిగా సాయిపాడు. 2012లో తాడిచెర్లలో మందిరం కట్టాం. 2013లో సాయిపాడులో మందిరం కట్టాం. దేవుడు అన్నారు, ఎనిగేది నువ్వు కూడా వాక్యం చెప్పు అన్నారు. నా భర్తను కూర్చోబెట్టి నేను ఎక్కడ చెప్తాను అని నేను సందేహపడినప్పుడు దేవుడు అన్నాడు, లేదు నువ్వు నిలబడి లేచి చెప్పు అన్నారు దేవుడు. నాకు ఆ దర్శనం వచ్చింది. వెంటనే ఈ డాక్టర్లు అంటున్నారు, నీకు నోటి మాట రాకపోవచ్చు, మేము చెప్పలేము, 90% రాదు అన్నారు. దేవుడు నాకు దర్శనం ఇచ్చారు కనుక ఎనిగేది నువ్వు వాక్యం చెప్పాలని దేవుడు చెప్పారు కనుక నేను అన్నాను, నా దేవుడు నాకు మాట ఇస్తాడు, ఎందుకంటే నేను ఆయన వాక్యం చెప్పాలి. దేవుని ఇస్తాడు. దేవుడు నాకు నోటి మాట ఇస్తాడు, ఎందుకంటే నేను ఆయన సాక్ష్యం చెప్పాలి. దేవుని స్తోత్రం అనే ఒక విశ్వాసం నాకు కలిగింది. నా దర్శనమే నాకు అందుకున్నాడు. నీ భక్తి నీకేం పుట్టిస్తుంది? ధైర్యం పుట్టిస్తుంది. నా దర్శనం నాకు ధైర్యం పుట్టించింది. నా దేవుడు ఇచ్చిన దర్శనమే నాకు బలమైంది కనుక ఆ దర్శన ప్రకారంగా ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత లేపారు. నీ పేరేంటి అన్నారు. నా పేరు లీలావతి అన్నాను. డాక్టర్లు అమ్మయ్య సక్సెస్ అయింది అనుకున్నారు. అలాగున అందరూ నాతో పాటు ఆపరేషన్ చేసిన వాళ్ళు చిన్న చిన్న గడ్డలే చాకులు గుచ్చుకుందని చిన్న గడ్డలు నేనే చేశారు. కానీ నాది హెవీ సైజు, పెద్ద సైజులో ఉంది. 14 కుట్లు పడి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. అలాంటిది వాళ్ళు మాట్లాడడానికి కష్టమైపోయింది. కానీ వాళ్ళు తీసుకొచ్చిన 2-3 గంటలకే నేను మాట్లాడడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం. అలాగు దేవుడు అలా స్వస్థపరిచి ఈ రోజు ఈ దేహము దేవునికి మహిమకరముగా, ఈ దేహము ద్వారా దేవుని గణపరచడానికి, ఈ స్వరం ద్వారా దేవుని మహిమపరచడానికి దేవుడు కృప చూపించారు. అలాగున నా కుమారుడి విషయంలో, నా కుమార్తె విషయంలో, నా విషయంలో ఇలాగున దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలను చేస్తే దేవుడు ఈ రోజు మా కుటుంబాన్ని అంతా సేవలో నడిపించుకుంటున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి సాక్ష్యం మీ పట్ల నూరంతలుగా ఫలింపజేసి మిమ్మల్ని